అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే మీ ముందుకు గుమగుమలాడే ఒక మంచి చికెన్ మసాలా రైస్తో అయితే వచ్చేసాను. చూసారు కదా, చూడ్డానికి ఎంత ఎమ్మి ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే, స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఒక 2 చెంచాల నూనె అయితే పోసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత ఫ్రై చేసుకుందాము. ఈ నూనె అయితే ఆల్రెడీ నేను చికెన్ పౌడర్ వాడిన నూనె అండి ఇది. ఆ నూనె దీన్ని మళ్ళీ యూజ్ చేశాను. ఇది నాన్ వెజ్లోనే మనకు బాగుంటుంది నూనె, వెజ్లో బాగుండదు. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకు పచ్చివాసన పోయిన తర్వాత ఒక హాఫ్ స్పూను పట్టా లవంగులు యాలకుడిని వేసి ఇది కూడా ఒక్క సెకండ్ అలాగా వాసన పోయేంత వరకు బాగా మనం తెల్లగడ్డ పేస్ట్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనకు అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఈ పట్టా లవంగుల పొడి వేసి నూనెలో ఫ్రై చేస్తుంటే మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. చిన్న చిన్న హాఫ్ ఇంచులు బిట్టులుగా కట్ చేసి వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు అయితే మనకు తొందరగా ఉడుకుతాయి. మనం వేసిన మసాలాలని కూడా బాగా మనకు చికెన్ ముక్కలు పడతాయి. ఈ విధంగా మనము తెల్లగడ్డ అలాగే పట్టాలంగుల పొడిలో మన చికెన్ని బాగా కలుపుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి చికెన్ మొత్తం పట్టేలా కలుపుకోవాలి. అలాగే రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేసి మనం వేసిన పసుపు, ఉప్పు అలాగే మిరియాల పొడి మొత్తం చికెన్ ముక్కలు బాగా పట్టేలాగా ప్యాన్లో 4 పక్కలు అయితే కలుపుకుందాము. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు రోడ్ సైడ్ బండ్లో కానీ రెస్టారెంట్లో కానీ చేసుకుంటారు కదా, దానికన్నా బ్రహ్మాండంగా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నీళ్ళు వేపినా కూడా చూసారు కదా, చికెన్లో నీళ్ళు అనేది బాగా ఊరుతుంది మనకు. స్టవ్ అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టానండి. ఇప్పుడు ఒక స్పూన్ వెనిగర్ అయితే వేసాను. వెనిగర్ అనేది ఆప్షనల్ అంటే, మీరు కాబట్టి నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. కానీ వెనిగర్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది, ముక్క కూడా బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము వెనిగర్ వేసాం కదా, ఆ వెనిగర్ మొత్తం చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక్క 2 నిమిషాలు అయితే మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుకోవాలి. మనం వేసిన పసుపు, ఉప్పు, మిరియాల పొడి మొత్తం ముక్కలకు బాగా పడితే టేస్ట్ అనేది మనకు బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాము. 5 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ఇంకోసారి మనం చికెన్ ముక్కల్ని ప్యాన్లో బాగా 4 పక్కల కలుపుకుందాం. అన్ని ముక్కలు ఒకేలాగా ఉడికేలాగా మనం చూసుకోవాలి ప్యాన్లో అయితే. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చేయడం కూడా చాలా ఈజీనే. ఇది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మూసి పెట్టేద్దాము. స్టవ్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. 2 నిమిషాల తర్వాత మన చికెన్ చూసారు కదా, మనకు చికెన్ అనేది ఇలాగే ఒక 80% అయితే మనం ఫ్రై చేసేయాలి. ఇప్పుడు చికెన్లో ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ కారం వేసి మసాలా మొత్తం మనకు చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా అయితే కలుపుకునేద్దాము. మనం వేసిన ధనియాల పొడి అలాగే కారం అంతా బాగా చికెన్ ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాము. మనము చికెన్ ముక్కలు అనేది చిన్న చిన్న పీసులుగా కొట్టుకుంటే మసాలా అనేది బాగా ముక్కలకు పడుతుంది. అలాగే నేను బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను చికెన్ మసాలా రైస్కి. మీరు దీన్ని చికెన్ మసాలా రైస్ అయినా అనొచ్చు, చికెన్ ఫ్రైడ్ రైస్ అయినా అనొచ్చు. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు చూసారు కదా, మన చికెన్లో ఉండే నీళ్ళంతా బాగా ఆవిరైపోయాయి. చికెన్ అనేది బాగా పీల్చుకుంది, బాగా ఉడికిపోయిందండి. ఒక 80% అయితే మన చికెన్ అనేది ఉడికిపోయింది. సింపుల్ మసాలాతో ఇంతవరకు మనము చికెన్ని బాగా ఫ్రై చేస్తున్నాం కదా. ఇదే విధంగా ఒక 2 నిమిషాలు మనము స్టవ్ని మీడియంలో పెట్టి చికెన్ని బాగా ఫ్రై చేసుకుందాము. చికెన్ కూడా మనకు బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే, దీన్ని పక్కన అయితే పెట్టేద్దాము. ఇప్పుడు పెద్ద ఒక కడాయి అయితే పెట్టుకునేద్దాం స్టవ్ మీద. నేనైతే 3 మనుషులకి సరిపోయేంత రైస్ని అయితే చేస్తున్నాను అండి. మళ్ళీ మనము కడాయిలో 2 చెంచాల నూనె అయితే పోసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఎర్రగడ్డల్ని సన్నగా కోసుకుని వేసుకుందాము. పచ్చిమిరకాయలు అయితే ఒక 4 పచ్చిమిరకాయలని సన్నగా కోసుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఇది మనకు రైస్ కండి. రైస్ ఇప్పుడు మనం ఇటు వేస్తాం కాబట్టి రైస్కి తగ్గట్టు మసాలా అయితే వేసుకోవాలి. మనకు ఎర్రగడ్డలు అలాగే పచ్చిమిరకాయలు పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం కలర్ మారేంత వరకు మనం ఎర్రగడ్డలు అయితే ఫ్రై చేస్తున్నాం. స్టవ్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేయాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 సెకండ్లు అలాగా ఫ్రై చేసుకుందాము. మనకి రైస్ అనేది చాలా బాగుంటుందండి. ఎప్పుడు బిర్యానీలు అవి ఇవి కాకుండా ఒక్కసారి చికెన్తో ఈ మసాలా రైస్ని ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పట్టా లవంగుల పొడి అయితే వేద్దాము. మనం ఇంతకుముందు వేసిన మసాలాలు ఇప్పుడు కూడా మళ్ళీ వేసుకోవాలి, ఎందుకంటే ఇది రైస్లో మనకు పట్టాలి కాబట్టి మసాలా అనేది మనం రైస్ కోసం అయితే వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకుని అయితే వేసుకుందాము. కరివేపాకు ఫ్లేవర్ కూడా ఈ రైస్లో చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం గుమ్మలాడుతుందండి ఈ రైస్ అయితే. దీంట్లో ఏం చేద్దామంటే, ఎక్స్ట్రా మనం టేస్ట్ కోసము అలాగే ఫ్లేవర్ కోసము 3 కోడిగుడ్లను అయితే నేను గిలగొట్టుకొని ఇందులో వేసుకోవాలి.
మనకు చికెన్ మసాలా రైస్లో కోడిగుడ్లు వేయడం వల్ల ఏమంటే చికెన్కి ఒక కోటింగ్ లాగా ఏర్పడుతుంది. ఎందుకంటే ముందు మనం ఈ మసాలాలోనే చికెన్ కూడా వేసి ఫ్రై చేయాల్సి వస్తుంది ఒక 20% అయితే. చూసారు కదా, కోడిగుడ్డు వేసిన తర్వాత మన ఎర్రగడ్డల్లో అలాగే మెల్లిగా కలుపుకోవాలి. మరి గట్టి కలిపేస్తామంటే ముద్దలా అయిపోతుంది, టేస్ట్ అనేది బాగుండదు. మనకు కోడిగుడ్డు అనేది బాగా పొడి పొడిగా రావాలండి, అలా ఆ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఒక్కొక్క సెకండ్ అలాగా 4 పక్కలైతే కలుపుతూ ఉండాలి. అలా చేయడం వల్ల మనకేమంటే కోడిగుడ్డు అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూసారు కదా, మన కోడిగుడ్డు అనేది ఈ విధంగా మెల్లిగా కలపడం వల్ల పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము రెడీ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ మొత్తము కోడిగుడ్లలో వేసేద్దాము. ఇప్పుడు ఈ చికెన్ కోడిగుడ్లు మొత్తం ఒక కోటింగ్ లాగా ఏర్పడిపోతాయి మనకు. చికెన్ ముక్కలు అలాగే కోడిగుడ్డు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాం. స్టవ్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అలానే లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. ఎందుకంటే మనం చికెన్ మసాలా అలాగే కోడిగుడ్లో ఉండే ఇది మొత్తం బాగా కలిసిపోయేంత వరకు మనం చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో మసాలా అయితే వేద్దాము. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ చాట్ మసాలా, అలాగే రుచి తగ్గు ఉప్పు అయితే వేసుకోవాలి. చాట్ మసాలా వేయాలండి తప్పకుండా, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అక్కడక్కడ పులుపుగా. ఇప్పుడు ఈ మసాలాలు వేసిన తర్వాత మనం చికెన్ను కోడిగుడ్డును బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు ముక్కలకు మొత్తం ఆ మసాలా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే 1 చెంచా సోయా సాస్ అండి. సోయా సాస్ వేస్తే మనకు టేస్ట్ అనేది ఎక్స్ట్రా లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. సోయా సాస్ వేసిన తర్వాత 1 నిమిషం అలాగా మొత్తం ముక్కలకు బాగా పట్టేలా కలుపుకుందాము. చూసారు కదా, మనం వేసిన సోయా సాస్ వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకు. ఆ సోయా సాస్ మొత్తం చికెన్ ముక్కలకు కోడిగుడ్డుకు బాగా పట్టేలా కలుపుకోవాలి 1 సెకండ్ అలాగా. అలాగే అదే చెంచాలో గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి, సేమ్ ఇది కూడా వేసిన తర్వాత 1 సెకండ్ అలాగా కలుపుకోవాలి. ఈ సాస్లు ఏమంటే విడివిడిగా వేస్తేనే మనకు టేస్ట్ అనేది ముక్కలకు బాగా పడుతుంది. అన్నీ ఒకేసారి కలిపి వేస్తే అంత టేస్ట్ అనిపించదు. అలాగే 1 స్పూను చికెన్ మసాలా అండి, అది హోమ్ మేడ్ చికెన్ మసాలా అయినా పర్వాలేదు, మీరు ప్యాకెట్ చికెన్ మసాలా వేసినా కూడా సరిపోతుంది. నేనైతే ప్యాకెట్ చికెన్ మసాలా 1 స్పూన్ అయితే వేశాను. ఈ మసాలాలు ఈ సాస్ వేసిన తర్వాత చికెన్ని కోడిగుడ్డును మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టిన వైట్ రైస్ ఉంది కదా, నేనైతే 1 ముగ్గురు తినే విధంగా చేసి పెట్టానండి. ఆ రైస్ని మొత్తం మన చికెన్ మసాలా అయితే వేసేద్దాము. చికెన్ మసాలాలో మనం రైస్ వేసిన తర్వాత 4 పక్కల కడాయిలో అయితే మనము రైస్కి మొత్తం చికెన్ మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనం రైస్ అనేది పొడి పొడిగా ఉంచుకోవాలండి, ముద్దగా ఉంచుకున్నామంటే బాగుండదు. ఈ విధంగా పొడి పొడిగా ఉంటే మనకు తినడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం వేసిన మసాలాలని ప్రతి ఒక్క అన్నం మెతుకులో బాగా పడతాయి. ఈ విధంగా పొడి పొడిగా ఉంటే మసాలా మొత్తం బాగా రైస్కి పట్టేలాగా 4 పక్కలైతే కలుపుకోవాలి. స్టవ్ని అయితే నేను సిమ్లో పెట్టానండి, నేను మీడియంలో కాదు సిమ్లో పెట్టాను. 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం మనము, ఎందుకంటే మనకు దమ్ అనేది బాగా పడుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఇంకోసారి రైస్ని బాగా 4 పక్కల కడాయిలు అయితే కలుపుకోవాలి. స్టవ్ని అయితే నేను సిమ్లోనే పెట్టానండి. రైస్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే 2 నిమిషాలకు ఒకసారి మనకు రైస్లో అనేది టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. మనం వేసిన మసాలాలని రైస్ మొత్తం బాగా పీల్చుకుంటుంది. అలాగే కలుపుకుండాలి, 2 నిమిషాలు కలుపుకోవాలి మన రైస్ని. చూసారు కదా, మన రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇది. ఇప్పుడు మళ్ళీ 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం మనము, ఎందుకంటే ఇది ఎంత స్లోగా ప్రాసెస్ అవుతుందో లాస్ట్లో అంత బాగా వస్తుంది టేస్ట్ మనకు. బయట అయితే ఎలాంటి అలా చేసేస్తుంటారు, మనం ఇంట్లో చేస్తున్నాం కదా, నిదానంగా చేసుకుంటే రైస్ అనేది మనకు అంత పర్ఫెక్ట్గా, అంత ఫ్లేవర్గా, అంత టేస్ట్గా వస్తుంది. లాస్ట్లో మనం ఫైనల్ టచ్గా ఫ్రెష్ కొత్తిమీరని 1 గుప్పిడి కొత్తిమీర వేసి రైస్ని ఇంకోసారి మొత్తం బాగా కలుపుకుందాము. ఈ స్టేజ్లో కొత్తిమీర వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి, కానీ కొత్తిమీర వేయడం వల్ల అంటే మంచి ఒక ఫ్లేవర్ అనేది వస్తుంది మనం తినేటప్పుడు రైస్లో. అక్కడక్కడ బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత 1 సెకండ్ అలా కలుపుకుందాము. చిట్టి చికెన్ ముక్కల మసాలా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఎమ్మిగా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే దీన్ని తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేస్తాము. చూస్తుంటే మనకు నీళ్ళు ఉడుతున్నాయి కదా, గుమ్మలాడుతూ మన చికెన్ మసాలా రైస్ అనేది రెడీ అయిపోయింది. అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా అనవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.